నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక మంచి విషయం గురించి, ఒక మంచి స్టోరీ చెప్పుకుందామండి. ఆ స్టోరీలో నిజంగా జరిగినవి కూడా ఉన్నాయండి. నాకు యథార్థంగా చూశాను కొంతమంది పిల్లల్ని. ఆ విషయం బట్టి ఈ వీడియో చేయగలుగుతున్నాను. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిందండి. తల్లి, తండ్రి, పిల్లలు అందరికీ సంబంధించింది. అందుకని ఇది వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇట్లాంటి పిల్లలు ఇప్పుడు నా స్టోరీలో వచ్చే పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడాను షేర్ చేయండి. ఈరోజైతే ఒక ఫ్యామిలీ గురించి చెప్పుకుందామండి. ఒక పూర్ ఫ్యామిలీ అంటే పేదరికంలో ఉండే ఫ్యామిలీ గురించి చెప్పుకుందాం. తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు. అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నాడు. అమ్మాయి అంటే లాంగ్ టర్మ్ డిగ్రీ చేస్తూ ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంది. తండ్రి ఆటో నడుపుకుంటుండే డ్రైవర్ అనమాట. అమ్మ ఇళ్లల్లో పనులు చేసుకునే తల్లి. ఇక వాళ్ళ జరుగుబాటుకి లేక కొడుకునైతే బాగా చదివిస్తున్నారు. పిల్లాడు కూడా బాగా చదువుకునే అబ్బాయి, మంచి టాలెంటెడ్. 10th మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్లో కూడా పాస్ అయిపోయాడు. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరాడు అబ్బాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరంగానే కొంచెం చిన్న వయసు కదండి, అప్పుడప్పుడే కదా ఇంకా వాళ్ళు ఆ, ఆ, ఆశలు, కోరికలు, ఇతర పిల్లలను చూసి మనకు వాళ్ళకు ఉందే బండి నాకు లేదే, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని నాన్నని నాకు బండి కావాలా, బైక్ అని అడిగాడు. ఇప్పుడే ఎందుకురా, నీకు ఇంటరే కదా అయిపోయింది, డిగ్రీ అంతా అయిపోయి అయినా కానీ మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు నీకు బైక్ ఎందుకు అని తల్లిదండ్రులు అడిగారు. అడిగితే లేదు, నాకు ఎట్లయినా కావాలి, నా ఫ్రెండ్స్ అందరికీ ఉంది, నాకు కావాలి అని ఆ అబ్బాయి బాధపడ్డాడు. బాధపడితే ఇంక వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, ఎంతో చెప్పి చూసింది. వాళ్ళ అక్క కూడాను బతిమలాడుకుంది. ఎందుకురా బాధ పెడతావు అమ్మని నాన్నని, వాళ్ళ సంపాదన మనకు తెలుసు కదా అని చెప్పని వాళ్ళ అక్క కూడా చెప్పింది. ఆ అమ్మాయి అర్థం చేసుకోబట్టే కదా ఆ అమ్మాయి లాంగ్ టర్మ్ చేస్తూ డిగ్రీ చదువుకుంటూ ఒక చిన్న జాబ్ కూడా చేసుకుంటూ చదువుకుంటుంది ఆ అమ్మాయి. మళ్ళీ వాళ్ళ అమ్మ తెల్లవారి 5 గంటలకు పనులకు వెళ్ళిపోతే ఆ తెల్లవారి నుంచి ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి క్యారేజీ, తమ్ముడికి క్యారేజ్ కట్టి వంట చేసేసి మళ్ళీ ఆఫీస్కి పోవాలి. ఆ అమ్మాయి చదువుకుంటుంది కూడాను. ఇంత బాధ్యతగా ఆ అమ్మాయి ఉంది. కానీ మగపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎక్కువగా ఆడపిల్లలు ఇంట్లో ఉండి అమ్మా నాన్న కష్టాలు ఎక్కువ చూస్తుంటారండి. మగపిల్లలు ఏమంటే ఇంట్లో ఉన్నంత వరకు ఉంటారు, చదువుకున్నంత వరకు చదువుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు బయట ప్రపంచంలో ఎక్కువ ఉంటారు కాబట్టి తెలవదండి. అందుకే మగపిల్లలకి ఫస్ట్ నుంచి నేనేం చెప్తానంటే, వాళ్ళ కష్ట నష్టాలు, మీరు పడే కష్ట నష్టాలు, తల్లిదండ్రులు పడే కష్ట నష్టాలు వాళ్ళకి తెలిపి మీరు చెయ్యండి. ఏదైనా సరే ఖర్చు పెట్టడం కానీ, పొదుపులో కానీ ప్రతి ఒక్కటి ఆ కష్టం అనేది వాళ్ళకి తెలిస్తే ఫ్యూచర్లో వాళ్ళని మీరు బాగుపరిచినట్టు లెక్క తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళకి ఆ కష్టం తెలవకుండా పెంచితే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి దాని విలువ తెలవదండి. కష్టం తర్వాత వచ్చే సుఖంలో ఉండే హాయి ఎక్కడా ఉండదు. కాబట్టి మీరు ఈ మాట మటుకు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఈ అబ్బాయి బైక్ తీసేయమన్నాడు కదండి, తీసివ్వలేదు. ఇంకా అలిగి అబ్బాయి ఇంట్లోంచి కోపంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కాలేజీకి కూడా వెళ్ళలేదు ఆ రోజు. వెళ్ళకుండా ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడో ఎక్కడో బయట ఉండిపోయాడు. తర్వాత ఈ అమ్మాయి కాలేజ్ దగ్గర వాళ్ళ సార్, అమ్మ ఏమి మీ తమ్ముడు రాలేదు, ఆయన చాలా మంది పిల్లల్ని బాగుపరిచిన సార్ కాబట్టి ఈ అమ్మాయిని, ఏమి మీ తమ్ముడు రాలేదు అశోక్ అని అడిగాడు. అడిగితే ఇట్లా సార్ బండి తీసిమ్మని చెప్పి అడిగాడు. అమ్మ నాన్నకు స్తోమత లేదు కదా, సెకండ్ హ్యాండ్ బండి కావాలా బైక్ నాకు, అది కొనిమన్నాడు. సెకండ్ హ్యాండ్ అంటే ఇంకా 25-30 లేనిది రాదు కదా బైకు. అందుకని వాళ్ళు మా దగ్గర లేవన్నందుకు వాడు అలిగి వెళ్ళిపోయాడు కోపంగాను అన్నాడు. సరే అయిపోయిన తర్వాత మళ్ళా పిల్లాడు నైట్ వచ్చాడు ఇంటికి. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి 25,000 పిల్లోడి చేతిలో పెట్టి, ఇదిగోరా బైక్ తెచ్చుకో అని ఇచ్చాడు. ఎట్లా ఆయన తంటాలు ఎట్టబడ్డాడో ఏమో, బిడ్డ కోరిక తీర్చాలి కదా అని 25,000 ఇచ్చి బైక్ తెచ్చుకోమన్నప్పుడు వాళ్ళ అక్క కూడా, నేను సేవ్ చేసుకున్న డబ్బులు ఉన్నాయరా నా శాలరీలో అయ్యి, ఇదిగో 5,000, చాలకపోతే ఇది కూడా వేసుకో అని చెప్పి వాళ్ళ అక్క ఒక 5,000 ఇచ్చింది. ఇక అమ్మ ఏం చెప్పిందంటే, నా దగ్గర 100 రూపాయలు ఉందిరా తీసుకో అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా ఇచ్చింది. అశోక్ ఏం కాలేజీకి రాలేదు అని అడిగాడు రా అంటే, అవును నేను పోతున్నాను, ఈరోజు మాకు ఎగ్జామ్ ఉంది, వెళ్తున్నాను కాలేజీకి అని చెప్పని వెళ్ళాడు అబ్బాయి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు సార్. ఇస్తే అందరు పిల్లలు తీసుకున్నారు. ఆ అబ్బాయి పేపర్ చూడగానే, ఏంటి మనం చదువుకున్న సబ్జెక్ట్ కాదే అని అడిగాడు. సార్ మేము హ్యూమన్ రిలేటెడ్ చదువుకొని వచ్చాను సార్, మీరేంది వేరే ఇచ్చారు పేపరు అని అంటే, నేను కూడాను మానవ సంబంధాల గురించి నేనే చేశాను పేపర్ని, మీరు దానికే రాయండి పర్వాలేదు, అదైనా ఇదైనా ఒకటే కదా, నేను ఇచ్చిన క్వశ్చన్స్కే ఆన్సర్ రాయమని చెప్పి అన్నాడు. సరే ఆ అబ్బాయి పేపర్ తీసుకొని ఫస్ట్ క్వశ్చన్, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు
వాళ్ళతోటి మీ సంబంధాలు ఎలా ఉంటాయి అని ఫస్ట్ క్వశ్చన్ చూశాడు అబ్బాయి. చూశాక మా ఇంట్లో అప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్ క్వశ్చన్‌కి ఆన్సర్ రాశాడు. మా ఇంట్లో మా అమ్మ, నాన్న ఉంటారు. మా అక్క ఉంటది. నేనుంటాను. మా సంబంధం అంతా బాగుంటది. అందరం బాగుంటారు. నన్ను బాగా చూసుకుంటారు అని ఆ అబ్బాయి రాశాడు. ఆ అబ్బాయి జీవితంలో జరిగే విషయాలన్నీ రాశాడనమాట. సెకండ్ వన్‌కి పోయాడు. సెకండ్ క్వశ్చన్‌లో ఏముందంటే, మీ ఇంట్లో ఎక్కువగా సంతోషపడేవాళ్ళెవరు? ఎక్కువగా కష్టపడేవాళ్ళెవరు? అనని సెకండ్ క్వశ్చన్ ఉంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ కష్టపడేవాళ్ళే. అంటే మా నాన్న ఆటో తోలుతాడు కాబట్టి, మా నాన్న గూడా కష్టపడతాడు. పొద్దున పోయి రాత్రికొస్తాడు. ఇక మా అమ్మ ఇళ్ళల్లో పనులు చేస్తది కాబట్టి, మా అమ్మ గూడాను పొద్దుటి నుంచి రాత్రి దాకా కష్టపడుతుంది. ఇక మా అక్క ఇంట్లో పని చేయాలి, ఆఫీస్‌లో వర్క్ చేయాలి, తర్వాత ప్రైవేట్‌గా చదువుకోవాలి. కాబట్టి మా అక్క గూడా కష్టపడుద్ది. లెక్క ప్రకారం అయితే నేనే కొంచెం కష్టం లేకుండా సంతోషంగా ఉన్నాను అని రాశాడు. పిల్లోడు జెన్యూనే. ఎందుకంటే ఆ అబ్బాయి చదువుంది. కాకపోతే ఆ వయసు అలా చేస్తుంది కోరికలు. అంటే నాకు బైక్ గావాలి అన్నాడు. అంతేగాని తప్పేం కాదు. కానీ దానికి సమాధానం మనం చెప్పే తీరులో ఉంటది వాళ్ళకి. ఇక థర్డ్ క్వెషన్‌లో మీ ఇంట్లో మీ అమ్మానాన్నలకి ఎవరు సహాయం జేస్తారు? ఎవరు చేదోడు వాదోడుగా ఉంటారు? అని చెప్పని క్వెషన్ ఉంది. మా అమ్మా, నాన్నకి మా అక్క ఎక్కువ సహాయం జేస్తది. నేనైతే పెద్దగా సహాయం ఏం చేయను అని రాస్తాడు ఆ అబ్బాయి క్వెషన్. ఇక తర్వాత ఆ అబ్బాయికి తెలిసిందే గదా! ఇంట్లో ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు ఏంటి అని అంతా రాసుకొని వచ్చాడనమాట. నాలుగో క్వెషన్‌లో మీ ఇంట్లో ఎవరు ఎక్కువ త్యాగం జేస్తారు? ఎవరు ఎక్కువ సుఖంగా ఉంటారు? అన్న క్వెషన్ వచ్చింది. ఆ మాట వినంగానే ఆ అబ్బాయికి కొంచెం మైండ్‌లో ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఏంది ఎక్కడ ఈ క్వెషన్ మొత్తానికి గూడాను కష్టాలు, నష్టాలు అన్నీ గూడాను మా ఇంట్లో వాళ్ళకేమున్నాయి నాకు ఏది లేదే అన్న అనుమానంతోటి ఈ అబ్బాయి కాస్త ఆలోచించాడు. ఆలోచించి తర్వాత దానికి ఆన్సర్ గూడా రాశాడు. మా ఇంట్లో అయితే మా నాన్న కష్టపడతాడు, మా అమ్మ కష్టపడుద్ది, మా అక్క గూడా కష్టపడుతుంది. కష్టం లేకుండా సుఖంగా ఉండేది నేనొక్కడినే అని చెప్పనన్నాడు. రాశాడు. ఆ అబ్బాయికి ఫిఫ్త్ వన్ క్వెషన్ ఏంటంటే, మీ జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు అని క్వెషన్ ఇచ్చారు. అబ్బాయికి ఇంకా కళ్ళల్లో నీళ్లొచ్చేసాయి బాగా. అర్థమైపోయింది బాగా అబ్బాయికి. అంటే నేను చేసే పనులు కొంచెం రాంగ్‌గా ఉన్నాయి. వీళ్ళు ఇంతమంది కష్టపడుతున్నారు. ఇక కష్టం లేకుండా ఉండేది నేనే గదా! ఏడ్చి కన్నీళ్లు కారిపోతుంటే అప్పుడు సార్ దగ్గరకొస్తాడు. లేదురా రాసేయి నీకు తెలిసిన వరకు క్వెషన్ రాసేసేయి అని చెప్పని ఆ అబ్బాయికి సర్ది చెప్పి రాపిచ్చేసాడు. ఆ అబ్బాయి దానికి ఆన్సర్ రాసేసాడు. ఏం రాసుంటాడో మీరు ఒక కామెంట్ పెట్టండి. ఆ అబ్బాయిని ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు జీవితంలో అనేదానికి మీరు ఒక కామెంట్ పెట్టండి. యెస్ ఆర్ నో అని నేను ఆన్సర్ ఇస్తాను. తర్వాత ఈ అబ్బాయి ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాసేసి ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఉంటది. నైట్ అయిపోయింది, పొద్దుపోయింది. నాన్న ఇంకా రాలేదు. నాన్న రాకపోయేసరికి ఈ అబ్బాయి కాసేపు చూసి తర్వాత అమ్మని అడిగాడు. అమ్మ నాన్న ఈరోజు ఇప్పటికల్లా వచ్చేసేవాడే ఎప్పుడూను. ఈరోజు మాత్రం కొంచెం లేట్ అయింది ఇంకా రాలేదేమి అనంటే, నిన్న వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చాడు కదరా డబ్బులు. ఇంకొంచెం ఎక్కువ సేపు డ్యూటీ చేస్తానని చెప్పాడు. అందుకని డ్యూటీ చేసుకొని ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కట్టాలి కదా! అంటే వడ్డీ కట్టాలి కదా! ఇక అప్పు, వడ్డీ 2 కట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం చేసేస్తాడు వర్కు అని చెప్పని అమ్మ చెప్పింది. ఇక ఆ అబ్బాయికి ఇంకా మనసుకు కష్టమైపోయింది. వాళ్ళ నాన్నొచ్చాడు. వాళ్ళ నాన్నొచ్చిన తర్వాత ఈ అబ్బాయి పెద్దగా ఏడ్చేసేసి చిన్నోడు కదండీ పాపం. ఏడ్చి వాళ్ళ నాన్నని కౌగిలించుకొని "పొరపాటయింది నాన్న" అని ఆ అబ్బాయి 25,000 వాళ్ళ నాన్నకిచ్చేసి, "నాకిప్పుడే బండొద్దు. మీరు ఆ అప్పు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకిచ్చేసేయండి" అని చెప్పని డబ్బులు రిటర్న్ ఇచ్చేసాడు. రిటర్న్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కొడుకు అడిగింది అంటే ఇప్పటి కాలంలో పిల్లలేంటంటే వాళ్ళకి జరగని పనులు ఏమన్నా ఉంటే, వాళ్ళు కోరిన కోరికలు తీర్చకపోతే ఏమన్నా చేసుకుంటారేమో అని, ఆత్మహత్యలు చేసుకుంటారేమో అని ఈ భయాలతోటే సగం తల్లిదండ్రులు నలిగిపోతున్నారు. అందువల్ల వాళ్ళ కోరికల్ని ఎక్కువగా తీరుస్తున్నారు. ఇదంతా వీళ్ళు ఫస్ట్ నుంచే గనుక వాళ్ళకన్నీ మంచిగా చెప్తూ ఉంటే, జీవితం విలువలు గానీ, డబ్బు విలువలు గానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి దగ్గరుండి నేర్పిస్తూ ఉంటే, వాళ్ళకి ఈ కోరికలు రావు. తర్వాత జీవితం గురించి వాళ్ళకొక అనుభవం వస్తది. తర్వాత జీవితం అంటే ఎంత విలువైనది అన్న విషయాలు గూడా వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి, వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. అట్లాగా ఇప్పుడు ఈ అబ్బాయికి తెలిసింది. జీవితం విలువ తెలిసింది. తల్లిదండ్రుల విలువ తెలిసింది. అన్నీ తెలుసుకొని ఈ అబ్బాయి డబ్బులు అమ్మా, నాన్నకి చెప్పి ఇచ్చేసాడు తిరిగి. ఇచ్చేసి అప్పుడు ఆ అబ్బాయే రియలైజ్ అయిపోయి, అమ్మ నేను ఎట్లా ఇప్పుడు బీటెక్ గదా! ఈ 4 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటాను. మనం ఈ ఇల్లు అమ్మేసి అక్కకి పెళ్లి చేసేద్దాము. పెళ్లి చేసిన తర్వాత నేను చదువుకొని మిమ్మల్ని
చూసుకుంటాను, అప్పుడు మనం కొనుక్కుందాం ఇల్లు అన్నీను, నేను చదువుకుంటానంటే ఇక ఈ తల్లిదండ్రులకి కొడుకు మీద నమ్మకం లేకుండా ఎవరి మీద ఉంటుందండి? ఎవరికైనా కూడాను. ఏ ఎవరైనా కూడా ఏ తల్లిదండ్రులైనా గానీ, ఎట్లాంటి బిడ్డైనా గానీ వాళ్ళ మీద నమ్మకం ఉంటది. వృద్ధాప్యంలో నా బిడ్డ మమ్మల్ని చూస్తాడు అన్న కోరిక, ఆశ అన్నీ ఉంటాయి. వాళ్ళ మీద నమ్మకం అన్నీ ఉంటాయి. వాళ్ళు అట్లాగే ఆ పిల్లాడు చెప్పినట్టుగా ఇల్లు అమ్మేసేసి వాళ్ళ అక్కకి పెళ్లి చేసేసి, ఇక వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఇక వీళ్ళిద్దరు సంపాదించే సంపాదనతోటి ఈ అబ్బాయి చదువుకుంటూ మంచి ర్యాంక్ తోటి బీటెక్ పూర్తి చేసేసి ఆ అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది. మంచి దారిలో నడిచిన పిల్లలు ఆ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక కొంచెం స్థిరపడ్డారు. స్థిరపడ్డాక ఆ అబ్బాయి కాస్త ఇల్లు కొనుక్కోగలిగాడు. చిన్న ఇల్లు కొనుక్కోగలిగాడు. అట్లా చిన్నగా వాళ్ళ నాన్నకి కూడాను పెద్దాయన అయిపోయాడు గదా! ఆటో తోలే పని లేకుండా ఇద్దరు తల్లి, తండ్రిని చాకడానికి ఎంత కావాలండి? అందుకని ఈ అబ్బాయికొచ్చే డబ్బులతోటే ఆ తల్లిదండ్రులని బ్రహ్మాండంగా చూసుకుంటూ, ఇప్పుడు ఆ అబ్బాయి ఆహ్, తన కోరికలు ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ, తన తల్లిదండ్రుల కోరికలు కూడా నెరవేరుస్తూ, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే, ఇట్లాగా కొంచెం తెలవని పిల్లలు, ఆ వయసుకి తెలవని పిల్లలకి కొంచెం వివరంగా ఇలా చెప్తే వాళ్ళు తెలుసుకుంటారండి. ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళకి ఆ కష్ట సుఖాలను తెలియజేస్తే, ఇప్పుడు అడిగే ప్రతి ఒక్కరండి ఇప్పుడు అడిగి అడక్క ముందే డబ్బులిస్తున్నారు. మీరు చూసారో లేదో బొమ్మరిల్లులో చూడండి, ఆయన రిచ్ కాబట్టి ఇచ్చాడనుకోండి వాళ్ళ నాన్న, ఆ పిల్లాడు అడక్కముందే డ్రెస్సులు తీసిస్తాడు. దానికొక విలువ ఉండదండి. ఎవరైనా కూడా మీరు బాగా ఆలోచించండి. వాళ్ళు అడగకుండానే మీరు తీసిచ్చారంటే దానికి విలువ ఉండదు. ఎప్పుడైనా కూడాను అడిగినప్పుడు మాత్రమే మనం ఇచ్చిన దానికి విలువ ఉంటది. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి తల్లిదండ్రులు. పిల్లలు ఎప్పుడూ మంచోళ్ళండి. పిల్లలు ఫస్ట్ నుంచి కూడాను మంచోళ్ళే. వాళ్ళని మనం పెంచే పెంపకంలోనే వాళ్ళని రైట్ పంపిస్తున్నామా, రాంగ్‌గా పంపిస్తున్నామా అనేది అర్థమవుతుంది. ఇలాంటి పిల్లలుంటే ఒక నలుగురికి ఈ స్టోరీని గూడా షేర్ జేయండి. ఈ రోజుకైతే ఉంటానండి.